రైస్ పాప్కార్నా అనుకునేరు. సౌండ్ చూసారా ఎలా ఉందో? క్రంచీగా, టేస్టీగా, ఒక్క మాటలో చెప్పాలంటే చికెన్ పాప్కార్న్‌కి ఏమాత్రం తీసిపోకుండా గట్టిగా, ధీటుగా పోటీ ఇస్తుందండి. అంత బావుంటుంది. ఒక గ్లాసు బియ్యాన్ని 5, 6 గంటల పాటు నానబెట్టుకొని, శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి వేసుకొని, పిండిలాగా అసలు చేయకూడదండి. కోర్స్‌గా ఉండాలి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఉండాలి. పొడి పొడిగానే ఉంటుంది రవ్వ. కానీ నీళ్లు మాత్రం అస్సలు కలపొద్దు. ఇప్పుడు ఈ రవ్వలోకి ఉడికించుకున్నటువంటి ఒక పెద్ద బంగాళదుంపని తీసుకొని మెత్తగా గట్టిగా నొక్కుతూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్టు, అలాగే 3 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం రెబ్బల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని, ఆ మిశ్రమాన్ని కూడా పిండిలో వేసుకొని, అలాగే సన్నగా తరిగినటువంటి కొద్దిగా కొత్తిమీరని, ఒక బౌలు ఉల్లిపాయలను కూడా వేసుకొని గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలండి. ఆ మాయిశ్చరే సరిపోతుంది. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం పిండంతా మెత్తగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుట్లో సరిపడా నూనెని పోసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోవడమేనండి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ రంగులో ఎంత బాగా వేగినాయో, కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి అసలు నూనె కూడా పీల్చవండి. చాలా చాలా తక్కువ పీల్చుకుంటున్నాయి. ఇవి ఎంతసేపు అయినా అంతే కరకరలాడుతూ ఉంటాయండి. టీ టైమ్ పర్ఫెక్ట్ చాయిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఉంటాను.